క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రపంచంలో ఉన్న జేడిఎస్ మినిస్ట్రీస్ అఫీషియల్ ఛానల్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి తేజోమయుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము సృష్టికర్త ఎవరు అనేక సందేశాన్ని మనం ఈ రోజున వింటున్నాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఉన్న కొన్ని సారాంశాన్ని మాత్రమే మనం తెలుసుకుందాం. దేవుడు తన సేవకుని పుట్టించాడు. ప్రతి వాని దుష్టత్వం నుంచి మళ్లించడం ద్వారా రక్షించబడుతున్నాం. యేసు ఎవరు అని అంటే, యేసు దేవుని సేవకుడు. సేవకుడు దేవుని యొక్క పని చేయాలి. యజమానుడు గొప్పవాడు, సేవకుడు తక్కువవాడు. యేసు దేవుని సేవకుడు అని స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉన్నది. దావీదు గారు కూడా ఆయన తన కాలం లోపల దేవుని యొక్క సేవ చేసి ఆయన చనిపోయాడు, నిద్రించాడు అని రాసి ఉంది. యేసు దేవుని సేవకుడు. సృష్టి అంతా కూడా దేవుని వలన, ఆయన మాట వలన కలిగింది. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ మాట గ్రహించాలి. సృష్టికర్త యెహోవా మాత్రమే, యేసుక్రీస్తు కాదు. సృష్టిని ఆయన మాట వలన కలిగించాడు దేవుడు. ఆయన మాట సెలవేయగా ఆ ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే సమస్తమును జరిగెను. యేసు అనే ఒక వ్యక్తి ఎవరు అని అంటే, మానవుడు లేక మనిషి లేక నరుడు లేక రక్తమాంసములు కలిగినవాడు, మనలాగనే బ్రతికినవాడు. దేవునికి రక్తమాంసాలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ. పరిశుద్ధాత్మ అన్నా, దేవుని యొక్క వాక్యం అన్నా, దేవుని మాట అన్నా, ఏదైనా ఒకటే మాట, ఒకే దేవుడు. ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం తీసుకొని వచ్చి ప్రజలందరినీ కూడా భ్రష్టు పట్టించి నరకానికి తీసుకొని వెళ్తున్నారు ఈనాటి బోధకులు. త్రిత్వం అనేది 1000 అడుగుల లోతు తవ్వి పాతి పెట్టడం జరుగుతుంది. ఇది సరైనది కాదు. త్రిత్వం అనేది అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అంటున్నాడు. నిత్య జీవం రావాలి అనంటే, శాశ్వత కాలము దేవుని యొక్క రాజ్యంలో నివసించాలంటే, జీవించాలంటే, మహిమ శరీరం కావాలంటే యేసును దేవుని కుమారుడని లేక యేసు మనలాంటి వ్యక్తేనని, యేసు మనిషి అని, మానవుడని, రక్తమాంసాలు కలిగిన వాడని, భూమి మీద జీవించాడని, దేవుని యొక్క సేవకుడని, దేవుని యొక్క పరిశుద్ధుడని, దేవునికి నరులకును ఒక మధ్యవర్తిగా దేవుడు ఉంచాడని, సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడినట్టేది ఉంటే, ఆ సార్వత్రిక సంఘానికి ఆలోచన చెప్పేవాడు యేసుక్రీస్తుగా, శిరస్సుగా దేవుడు ఉంచాడని ఎవరైతే నమ్ముతారో వారు నిజమైన విశ్వాసంలో ఉన్నట్టు. ఈ మాటలు తప్ప వేరే విధంగా వక్ర తోవలు పోయేవారు, వక్రబుద్ధి కలిగిన వారు, ఏసే దేవుడు అనేవారు, ఏసే సృష్టికర్త అన్నవారు, ఏసే వాక్యం అంటే ఏసే ఆయన ద్వారానే కలిగింది, ఆయనే కలిగించాడు అనే దుర్బోధలు ఎవరైతే విన్నారో వారందరూ కూడా నరకప్రాయులుగా మారుతారు. ప్రియమైన, నువ్వే గుడ్డివాడు అయితే ఇక ఇతరులకేమి మార్గం చూపెట్టిన వాడవుతావు. కనుక గుడ్డి వాళ్ళైన అనేకమైన బోధకులు ఈనాడు 30 సంవత్సరాల అనుభవం, 40 సంవత్సరాల అనుభవాన్ని విర్రవీగుతూ, తొడలు కొడుతూ, మీసాలు తిప్పుతూ
బహిరంగంగా సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది సరైనది కాదు, బైబిల్‌కి వ్యతిరేకమే. దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతి వానిని దుష్టత్వం నుంచి మళ్లించడం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు. నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే ఇక్కడున్న బిల్డింగ్‌లు కాదు, ఆస్తులు కాదు, అధికారాలు కావు. ఈ లోకంలో ఈ యొక్క ఏదైతే సంపదలున్నాయో అవన్నీ సంపాదించుకోవడం కాదు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా లోకాశ, నేత్రాశ, జీవటమము, అసలు ఇవి ఆశీర్వాదాలే కావు. శాశ్వతమైన ఆశీర్వాదం ఏమైనా ఉన్నది అనంటే మనకు పరలోక సంబంధమైన ప్రతి వరము దేవుడు అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు ద్వారా. అలా నమ్మితేనే మీకు నిత్య జీవం అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. దేవుడు సంఘానికి శిరస్సుగా యేసుక్రీస్తును నియమించాడు. నియమించబడినవాడు, దేవుని చేత నియమించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని ఆత్మచేత నడిపించబడినవాడు, దేవుడు చెప్పమన్న ప్రతి మాట చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నజరేతులో పెరిగాడు, బెత్లెహేములో పుట్టాడు, యెరూషలేములో సువార్త, సమరయల సువార్త, గలిలయల సువార్త, అనేకమైన చుట్టు ప్రాంతాల వారిలో సువార్త ప్రకటించాడు. దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని ప్రకటించాడు. పరిశుద్ధునిగా, పవిత్రునిగా, ఏ పాపం అంటించుకోకుండా బ్రతికాడు. దేవునికి ఇష్టంగా ప్రపంచం లోపల అంత పరిశుద్ధంగా, పవిత్రంగా, నిర్దోషంగా, నిష్కలంకంగా బ్రతికిన వ్యక్తి ఒకడు అంటూ ఎవడు లేడు. ప్రవక్తలందరూ కూడా సాధ్యమైనంత ప్రయత్నం చేశారు, కానీ ఏదో విషయంలో తప్పిపోయారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రవక్త, దీర్ఘదర్శి, దేవుని యొక్క కుమారుడు, సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టమని దేవుని చేత అధికారం పొందినవాడు, దేవుని చేత నిర్ణయించబడినవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. ఇలా నమ్మితేనే మీకు నిత్య జీవం. సృష్టికర్త యెహోవా. వాక్యం అంటే యెహోవా, వాక్యం అంటే దేవుడు, వాక్యం అంటే సృష్టికర్త. వాక్యం అన్నా, యెహోవా వాక్యం అన్నా, యెహోవా సన్నిధి అన్నా, యెహోవా మాట అన్నా, దేవుని మాట అన్నా, దేవుని యొక్క ఆత్మ అన్నా, పరిశుద్ధాత్మ అన్నా, అన్నీ కూడా ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభును వీటిలలో ఇరికిస్తున్నారు వాక్యం అని. ఆ ఒక్కటి ఇరికియడం ద్వారా పాపంలోనికి, అంధకారంలోనికి అసలు ఏ మాత్రం కూడా పైకి లేవకుండా ఒక 2000 అడుగుల లోతున పాతివేయబడుతున్నారు, ఇక బయటికి రాకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అజ్ఞాతంలోనికి వెళ్ళిపోతున్నారు, అంధకారంలోనికి వెళుతున్నారు. యేసుక్రీస్తును దేవుడని అన్నవాళ్ళు, వారికి అసలు ఏ మాత్రం కూడా క్షమాపణ లేదు. యెహోవాకు రావాల్సిన మహిమ యేసుక్రీస్తుకు ఇస్తే అసలు యేసుక్రీస్తే ఒప్పుకోడు. ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యానికి చేరడు. కానీ నా తండ్రి చిత్తము, నా మాటలు ఎవడైతే విని వాటి ప్రకారంగా జీవిస్తారో పరలోక రాజ్యానికి అర్హులని యేసుక్రీస్తు ప్రభు చెప్పడం మీరు వినలేదా దుర్బోధకులారా? సృష్టికర్త యెహోవా అంటే వాక్యం, దేవుని మాట, యేసువాక్యం కాదు, దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యం వలన ఈ యొక్క భూమి సర్వ ప్రపంచములు కలిగినవి. యేసును దేవుడంటే, యేసును వాక్యం అంటే తిరస్కరించినట్టే దేవునిని. భూలోక వంశాలన్నీ కూడా అబ్రహాం సంతానం ద్వారా ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్పాడు కదా. ఆ విధంగానే రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్త దేవుడని, సృష్టికర్తకు మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు అని నమ్మినవాడే సరియైన బోధలో ఉన్నట్టు. అబ్రహాంతో చేసిన సంతానం ఏమిటంటే, దావీదు సంతానం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆ సంతానమైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని చెంతకు చేరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి నరులకును యేసుక్రీస్తు మధ్యవర్తి. దేవునికి మనకు ఒక నిచ్చెన.
ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడైనా రక్షించబడాలి అంటే క్రీస్తు ఫస్ట్ దేవుని యొక్క కుమారుడని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తును దేవుడని నమ్మితే ఏమీ లాభం లేదు, వచ్చే అవకాశాలు కూడా రావు. భూమిని సముద్రాన్ని కలగజేసిన వాడు యెహోవా, యేసుక్రీస్తు కాదు. అలా నమ్మితే మీకు నిత్య జీవం. యేసుక్రీస్తే దేవుడని, వాక్యమని, ఆయనే సృష్టికర్త అని, సర్వం ఆయనే సృజించాడని, సర్వ అధికారాలు ఆయనే అని, సర్వంలో సర్వం ఆయనే అని, దేవుణ్ణి పక్కకు పెట్టి యేసుక్రీస్తును ఎవరైతే హైలైట్ చేస్తారో వారికి నిత్య నరకమే, నిత్య నాశనమే అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ మాటలు విన్న మీరు అందరు ధనియులు. ఈ మాటలన్నీ బైబిల్ ప్రకారంగా ఉన్నాయా లేవా పరిశోధించి మీరు నిర్ణయం తీసుకొని మీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ఈ మాటలన్నీ దేవుడు దీవించుగాక. మీ వినికిట్లో ఈ మాటలన్నీ కూడా ఫలించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన సర్వ 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 ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాలో ఉంచిన ప్రతి మాట నీ పిల్లలకు బోధించాను. వాటి ప్రకారంగా నీ పిల్లలు జీవించి నీ కృపను పొందేలాగున, నిత్య జీవం పొందేలాగున సహాయం చేయమని, నీ చేత ఆకర్షించబడేటట్టుగా ఉండేలా చేసి క్రీస్తు ద్వారా వారికి రక్షణ దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.